105th. సో ఇప్పుడు 105thలో ఏం జరిగిందో చూడండి. 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎనాక్టెడ్ ఇన్ 2021 రెస్టోర్ ద పవర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, ఇప్పుడు ఏం చేశారు 105thలో? ఇట్ హ్యాస్ రెస్టోర్ ద పవర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ టు ఐడెంటిఫై అండ్ నోటిఫై ది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఏ కులాలు ఓబీసీస్ కిందికి వస్తాయి అనే విషయాన్ని నోటిఫై చేసి డిక్లేర్ చేసే పవర్స్ స్టేట్స్ 1లో అంతా తీసేసుకున్నాం కదా, ఇందులో స్టేట్స్కి ఇచ్చేస్తారు. అర్థమైందా? క్లియర్? ఈ అమెండ్మెంట్ ఆర్టికల్ 342A, 342Aలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, స్టేట్స్కి కూడా ఆ పవర్ ఉంటుంది అనేది అందులో ఇచ్చారు. వీటితో పాటు మనకి 366లో ఆర్టికల్ 26 అంటే క్లాస్ 26Cలో ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఎవరు అనే డెఫినేషన్ కూడా అందులో చేయడం జరిగిందనమాట. ఈ రకంగా 105th కాన్స్టిట్యూషన్లో ఏం చేసామంటే బీసీస్ ఎవరు అనే నోటిఫై చేసే పవర్ స్టేట్స్కి రెస్టోర్ చేస్తాం. 102కి 105కి ఉన్న లింక్ ఇది. అర్థమైందా? కాకపోతే చెప్పండి, రిజర్వేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడు ఉండే టాపిక్ అనమాట. ఓకే, ఎట్లా అంటే ఈ రిజర్వేషన్ కోటా గురించి ఎప్పుడు న్యూస్లో ఉండేది. సో అట్లా బీసీస్ ఎవరెవరు బీసీ కిందికి వస్తారు లేరు అనేది ఇప్పుడు ఏం చేద్దంటే స్టేట్ కూడా ఇప్పుడు ఇవ్వచ్చు. 102లో ఏమన్నారు, ఓన్లీ సెంట్రల్ ప్రెసిడెంట్ అన్నారు. కానీ 105లో ఏం చెప్పారంటే స్టేట్కి కూడా ఆ పవర్ ఉంది, స్టేట్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మన స్టేట్లో ఏ కులాలు బీసీస్ కిందికి వస్తాయి అనే ఇంక్లూడ్ చేసే పవర్ ఎవరికి ఉంది? స్టేట్కి కూడా ఉంది. ఇదేంటిది 105th. క్లారిటీ వస్తుందా? అర్థమవుతుందా? షూర్? పక్కా కదా?